నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు పేపర్ అనాలిసిస్ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్తల్లో వచ్చినటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటి, ఎలా ఉన్నాయనే అంశాలకు సంబంధించి కూడా కొంచెం విశ్లేషిద్దాం. రైట్, మొదటిగా మనం ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో ప్రధానంగా చూసుకున్నటువంటి హెడ్లైన్ ఏది ఉంది అని అంటే కనుక మహానాడుకి సంబంధించినటువంటి హెడ్లైన్ ఉంది. రైట్, ఆమెకు 33% టికెట్లు. రైట్, మహానాడు వేదికపై మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇక కార్యకర్తలతో తెదేపా అధినేత చంద్రబాబు, మనకు మరింత మంది మహిళా చట్టసభ్యులు కావాలి, తెదేపాను మహిళలే నడిపిస్తారు, ఇది మన సంకల్పం, మన బాధ్యత. ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశారు, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా ఇచ్చారు లోకేష్. 2029 ఎన్నికల నుండి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కేటాయిస్తాం. గొడ్డల పార్టీ అంటే ఉలికెందుకు, బాబాయిని చంపింది గొడ్డలతో కాదా, తెదేపా కార్యకర్తలు నేతలు గేర్ మార్చాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక మహానాడు తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్. రైట్, మొత్తం మీద అయితే 33% ఖచ్చితంగా కూడా అటు కేంద్రం అమలు చేయకపోయినప్పటికీ కూడా మేమైతే ఖచ్చితంగా చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాము. ఆ 33% సంబంధించినటువంటి వాటా ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్నికల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మహిళలకు సముచిత న్యాయం కల్పిస్తామంటూ కూడా లోకేష్ నిన్న మహానాడు వేదికగా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కూడా తీర్మానాలు, ఈరోజు తీర్మానాలు ఉంటాయి. ఇటు నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి, అలాగే తెలంగాణకు 4, అలాగే అండమాన్కి సంబంధించినటువంటి ఒకటి తీర్మానం ఉంది. అలాగే రాజకీయానికి సంబంధించినటువంటి ఎలా వెళ్ళాలి రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కూడా రోడ్ మ్యాపింగ్ కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాదాపుగా 9 గంటలకు ఎగ్జాక్ట్గా టైంకి స్టార్ట్ అయినటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు వేడుక వర్చువల్ పద్ధతిలో చాలా వైభవంగా జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనుకుంటా వర్చువల్గా ఒక మహానాడుకు సంబంధించినటువంటి, అంటే ఒక పార్టీ మీటింగ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది తీసుకోవడం అనేది, సో ఇది నిజంగా చరిత్రకు ఎక్కే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రైట్, చంద్రబాబు ఏమన్నారంటే, రక్త చరిత్ర రాసేవారు స్వర్ణాంధ్ర ఎలా సాధిస్తారు, గొడ్డలిపాటు అరాచకాలని ప్రజలకు పదే పదే చెప్పాలి, స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే నాయకులకు నమస్కారం పెట్టడమే, ఇక జెన్జీ ఆల్ఫాకు అవకాశమే హద్దుగా ఉన్నటువంటి అవకాశాలు, తెదేపా మహానాడులో చంద్రబాబు స్వాగతోపన్యాసం. యువత జెన్జీ ఆల్ఫాకు విజ్ఞప్తి చేస్తున్న, ప్రపంచంలో ఉత్తమ టెక్నాలజీ ప్లస్ మీద అందుబాటులోకి తెస్తాం, విజ్ఞానాన్ని అనుసంధిస్తాం, మీకు మంచి రంగం ఎంచుకోండి, ఇక నచ్చింది ఎంచుకోండి, ఉద్యోగిగా కాదు పారిశ్రామికవేత్తగా ఎదగండి, ఆకాశమే హద్దుగా అవకాశాలు సృష్టించుకోండి, మీ కెరియర్ రాష్ట్ర భవిష్యత్తు రెండూ బాగుంటాయి, యువత ఉదయిస్తే ఆంధ్రప్రదేశ్లో వెలుగు నిడుతాయి, యూత్ రైజ్ ఏపీ రైజెస్ అని చెప్పేసి కూడా కీలకమైనటువంటి ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే ఇటు మహానాడులో ముఖ్యంగా స్త్రీ శక్తి అనే ఒక థీమ్తోని కూడా చేయడం జరిగింది. ఈ 2026 మహానాడు కూడా ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే మహిళల సాధికారతకు, మహిళల అభివృద్ధికి, మహిళల అభ్యున్నతికి, అలాగే మహిళల యొక్క వారి అభివృద్ధి పదంలో నడపడానికి, వారి చట్టసభల్లో వాటా కల్పించే అవకాశాలు కానివ్వండి, మహిళలకు పెద్దపీట వేస్తున్నామనే ఒక డైరెక్షన్లో మహానాడు కూడా వెళ్ళడం జరిగింది. రైట్, ఒకసారి లోకేష్ సంబంధించినటువంటి అంశం చూసుకుందాం. గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలు ఏడొద్దు అంటూ కూడా మహిళలను తక్కువ చేసేలా ఎవరు మాట్లాడదు, పాఠ్య పుస్తకాల్లోనూ కూడా మహిళలు చేసే ఇంటి పనులు బొమ్మలు ఉండేవి, మేము వచ్చాక వాటిని సగానికి తగ్గించాం, మహిళల కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ పెట్టారు అని లోకేష్ వివరించారు. రైట్, చంద్రబాబులో 25 కుర్రాలు ముగ్గురు, చంద్రబాబులో 25 కుర్రాలు ముగ్గురున్నారని, ఆయనతో పోటీపడి పనిచేయలేమంటూ కూడా లోకేష్ పేర్కొన్నారు. ఇక గతంలో కూడా కియా తీసుకొచ్చారు. రైట్, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకపోయినా 2029 ఎన్నికల నుండి కూడా తెదేపా తరఫున మహిళలకు 33% టికెట్లు కేటాయిస్తామంటూ కూడా తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పార్లమెంట్లో మహిళల బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని కూడా ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుండి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నటువంటి మహానాడులో ఆయన మాట్లాడుతూ మహిళలు లబ్ధిదారులుగానే మిగిలిపోకూడదని, నిర్ణయాలు తీసుకునే వారిగా మారాలంటూ కూడా పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ, అండమాన్లో కూడా తెదేపాను బలోపేతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్, ఇది లోకేష్ మాట్లాడినటువంటి మాటలు, మంత్రి లోకేష్ మాట్లాడినటువంటి మాటలు. జగన్ పిఏ కేఎన్ఆర్కు మద్యం లంచాల సొమ్ము, తిరుపతి జిల్లాలో 10 ఎకరాల కొనుగోలు, సతీమణి శశికళ ఖాతాల్లో 19.86 కోట్లు. ఇక రామవర్పాడులోని కార్ల షోరూంలోని వాటా, పలు ఆస్తులు, సిట్ దర్యాప్తులో భారీగా కూడా ఆస్తుల గుర్తింపు, పెట్టుబడులు కూడా గుర్తించారు. కేఎన్ఆర్ తల్లిదండ్రులది కడప జిల్లా చిన్న టిఫిన్ దుకాణం, జగన్ పిఏను 9.5 గంటల పాటు ప్రశ్నించినటువంటి సిట్ అధికారులు. దగ్గర కొట్టింది, దగ్గర పడ్డది. ఈ లంచాల సొమ్ము అంటే మద్యం పాలసీకి సంబంధించినటువంటి ఒక్కొక్క చిన్న 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 ఇటుకలు అన్నీ తీస్తున్నారు. ఒకటేసారి బండ బయటారం పడుతుంది మొత్తం. 4 ఏళ్లలో
95.80 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు? మద్యం కుంభకోణం కేసులో ఏపీఎస్బీసీఎల్ పూర్వ ఎండీ వాసుదేవ రెడ్డిని ప్రశ్నించినటువంటి ఈడీ. ప్రభుత్వ వైఫల్యంపై 4 నుండి నిరసనలు. డైవర్షన్ కోసమే గొడ్డలి కత్తలు అంటున్నారు. వైకైపా ముఖ్య నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్. రైట్, ఇది ఈనాడు పేపర్కి సంబంధించినటువంటి ప్రధాన వార్త. మహానాడు గురించి హైలైట్ చేశారు. సో సాక్షి చూసుకుందాం. రైట్, సాక్షిలో హెడ్డింగ్స్ వచ్చేసి సూర్య వంశీ దెబ్బకు సంకతం. ఐపీఎల్ టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆట ముగిసింది. బుధవారం జరిగినటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్ రైజర్స్ను ఓడించేసింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం ప్రదర్శించి ఇక 29 బంతుల్లోనే 5 4లు 12 6లతో 97 పరుగులు చేశాడు. ఇక ఫైనల్లో చోటు కోసం రేపు జరిగే క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ ఆడుతుంది. ఇక రైట్, నిన్నైతే ఎస్ఆర్హెచ్కి బ్యాడ్ డే అనుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు, దాని గురించి మాట్లాడాల్సి ఏం లేదు. మండే ఎండలతో జాగ్రత్త. ఎండల తీవ్రత సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా బుధవారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా సూచించారు. వ్యోమగాములకు చంద్రవాహనం. చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు సులభ ప్రయాణానికి వీలుగా ఆస్ట్రోల్యాబ్ సంస్థ CLV-1 వాహనాన్ని కూడా తయారు చేయనుంది. రైట్, విజయన్ ఇంట్లో కూడా ఈడీ సోదాలు. కేరళ మాజీ సీఎం విజయన్ ఆయన కుటుంబీకుల నివాసాల్లో ఈడీ బుధవారం నాడు చేపట్టినటువంటి సోదాలు ఉద్రిక్తలకు దారితీశాయి. చట్టబద్ధమే. నిష్పక్షపాక్షిక ఎన్నికల నిర్వహణకు స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ జీవం వంటిదంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రైట్, జగన్ నిన్న మహానాడు సంబంధించినటువంటి ఏదైతే ఘట్టం ఉందో అది జరుగుతున్న టైంలో కరెక్ట్ 11 గంటల టైంలో జగన్ ఇటు నాయకులతో ఇటు ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడాడంటే, ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి 2.5 ఏళ్ల కాలంలో టీడీపీ సర్కార్ అంటే ఎన్డీఏ కూటమి చేసినటువంటి యొక్క వైఫల్యాలు, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు, ఎట్లా చేశారు, ఏమేం చేశారు, ఎన్ని అక్రమాలు చేశారు అనే దాని మీద ఒక చిన్న బుక్లెట్ కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం. రైట్, బాబు రాక్షస పాలనపై పోరు. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు. వెన్నుపోటుకు 2 ఏళ్లు. ఇక బుక్లెట్ విడుదల చేసినటువంటి జగన్ జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జూన్ 8 నుండి కూడా 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సు. యువకులు, రైతులు, మహిళల సమక్షంలో చర్చ. ఇక జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు. ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పిలుపు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీలిచ్చి చంద్రబాబు బాదుడే బాదుడు. దీనిపై అడిగితే చంద్రబాబు నాయుడికి బీపీ పెరుగుతోంది. ప్రజలందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్న పూలి తిన్నట్టుగా తినేస్తున్నాడు. చంద్రబాబు వేసినటువంటి మంచి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కూడా కొత్త డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. పచ్చి మోసాలుగా సూపర్ 6లు, సూపర్ 7లు, ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడేమో. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ కీలక సమావేశం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంటే సర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం. ఇక చంద్రబాబు కుట్రలను కూడా ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామంటూ కూడా వైఎస్ జగన్ పిలుపు. ఇది అంటే ఆయన ఒక బుక్లెట్ రిలీజ్ చేసి సో ప్రజల సైడ్ కొంచెం పాలిటిక్స్కి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి కూడా ప్రజల డైవర్షన్ కొంచెం మార్చే విధంగా కూడా ఆయన ప్లాన్ చేశారు. చూద్దాం దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో. సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండండి. పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ జాగ్రత్తలు. ఇటీవల ఎన్నికలకు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాల నిదర్శనం. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం. ప్రతి స్థానంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయాలి. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా సరే, మనం ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడాలి. రైట్, డీకే శివకుమార్కి పట్టం. నేడు కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా. అనంతరం సీఎల్పీ భేటీలో నూతన సీఎం ఎంపిక. ఈ నెల 30న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. చూడాలి మరి. కర్ణాటక రాజకీయాలు కూడా మస్తు రంజు మీద ఉంటున్నాయి. కర్ణాటక రాజకీయాలంటే నాటక రాజకీయాలు, కర్ణాటక రాజకీయాలు. విద్యాశాఖ కమిషనర్ను ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి. విద్యాశాఖ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన. కోర్టు చెప్తే ఇచ్చేయాలా? డిఎస్సీ వ్యవహారంలో హైకోర్టు తీర్పును పట్టించుకొని బాబు సర్కార్. అన్యాయం జరిగిందంటూ కూడా 200 మంది పైగా విద్యాశాఖపై కేసులు. అర్హత గల వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు వాటిని ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు సర్కార్. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలు చేశాం. వైఎస్ఆర్సీపీకి రాజధానిపై విజన్ లేదు. మహానాడులో చంద్రబాబు. ఇది ప్రధానంగా వచ్చినటువంటి
వార్తలు. సో ఇక్కడ సాక్షిలో జగన్కి వార్త హైలైట్ అయింది. ఆంధ్రజ్యోతి, మా నాన్నతో పోటీ పడలేను, సీఎం అవుతారన్న ప్రచారంలో లోకేష్ స్పష్టీకరణ. 3 నెలల్లో సోషల్ మీడియాలో చట్టం, జగన్ హయాంలో లడ్డు అపవిత్రం, అయినప్పటికీ రాజకీయాలకు అతీతంగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా, కల్తీ బాధ్యులను వదిలిపెట్టబం, పవన్ కళ్యాణ్ జీవితాంతం పెద్దన్ననే. ఇక రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. ముంబై ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. బీహారీ మార్కు కిరికిరి, సునీల్ నాయక్కు చట్టపరమైనటువంటి రక్షణ, అరెస్ట్ చేయాలంటే అనుమతి కావాల్సిందే. ఏకంగా BNSS చట్టానికే సవరణ, కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చినటువంటి సెక్షన్, అందులోని వెసులుబాటు వాడుకున్నటువంటి బీహార్ రాష్ట్ర పోలీసు బలగాలకు వర్తించేలా మార్పు. మా వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలాంటి కేసులు ఇరుక్కున్నా సరే మా వాళ్ళు కాబట్టి మేము అండగా ఉంటాం అని బీహార్ సర్కార్ తేల్చేసింది. ఏకంగా భారతీయ నాగరిక సురక్షతా సంహిత్ సెక్షన్లకే సవరణ ఇచ్చేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కోర్టు కేసులో ఈ భాగంగా ఈయనకు రక్షణ కల్పించే విధంగా చూస్తూ ఉన్నారు. చూడాలి మరి. ఢిల్లీ మద్యం కేసు మాయామిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ కూడా క్లీన్ చిట్. సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు, కవిత విజయ సంకేతం. సిబిఐ కోర్టు నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఇటు క్లీన్ చిట్ వచ్చేసిందమ్మా. కాదు అనుకున్నాం, అయింది. సిబిఐని కడిగి పారేసినటువంటి రౌజ్ రెవెన్యూ జడ్జి రిచేంద్ర సింగ్, కేసు దర్యాప్తు మొత్తం తప్పుల తడక, ముందే నిర్ణయించుకుని ఊహాల ఆధారంగా కేసు నమోదు, అక్కడ విన్న మాటల ఆధారంగా కేసులు నిర్మించారు. కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిపై సమాచారం లేకుండా నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్ను కుట్రలు ఇరికించారు. అప్రూవర్లు మాటనే పరమ సత్యాలుగా సిబిఐ భావించింది. ఇలాంటి కేసును అల్లినందుకు దర్యాప్తు అధికారిని విచారించాలి. జడ్జి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు. అది సరిపోయింది. ఏమంటారు చూడు, మనం ఒకటి తెలుసు దేవుడు ఒకటి తెలిసింది అంటారు చూడు, ఇదే. కేజ్రీవాల్పై చేసిన ఆరోపణలు కూడా ప్రధానంగా మాగుంట శ్రీనివాసరెడ్డి అనే సాక్షి ఇచ్చినటువంటి వాగ్మూలంలోనూ ఒకే ఒక్క వ్యాఖ్యపై ఆధారపడి ఉన్నాయి. కవిత మమ్మల్ని సంప్రదిస్తారు అని దాదాపు 10 నుండి 12 మంది సమక్షంలో చెప్పినట్టుగా ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే వారిని విచారించలేదు, సాక్షులుగా చేర్చలేదు, డాక్యుమెంటరీ ఆధారాలు లేవు, ఆర్థిక లావాదేవీలు మూలాలు ఇతర స్వతంత్ర సాక్ష్యాల మద్దతు లేనంత వరకు ఇలాంటి వాంగ్మూలాలు కేవలం వినికిడి సమాచారంగానే మిగిలిపోతాయి. పలు కేసుల్లో ప్రధాన నేరంపై దర్యాప్తు ముగియకముందే కేవలం డిఫాల్ట్ బెయిల్ రాకుండా అడ్డుకోవడానికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతోంది. దీనివల్ల PMLA విచారణ ప్రారంభమవుతుంది. కానీ అసలు నేరంపై దర్యాప్తు అసంపూర్తిగా ఉండిపోతుంది. అసలు నేరం లేనప్పుడు మనీ లాండరింగ్ నేరం దీనికి సంబంధించి కూడా స్వతంత్రంగా నిలబడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. CMLA నేరం స్వతంత్రమైనది కాదు, అది చట్టబద్ధంగా నిలబడే అసలు నేరంతో ముడిపడి ఉంటుంది. పునాది కూలిపోతే కూడా దానిపై కఠిన భవనం కూడా కూలిపోక తప్పదు. పై మోదీ ఇటు షా కుట్ర, భీమ్ అవినీతి పరులం కాదంటూ కూడా కోర్టుకి కూడా చెప్పింది. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి, ఢిల్లీలో మన్ని ఎల్లికలు పెట్టాలి, బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటారు కేజ్రీవాల్. ఈయన ఎఫెక్ట్ ఎంత అయిందో ఈమెకు కూడా అంత ఎఫెక్ట్ అయింది. కేజ్రీవాల్కి ఎంత ఎఫెక్ట్ అయిందో కవితకు కూడా అంతే ఎఫెక్ట్ అయింది. చాలా ఎఫెక్ట్, మామూలు ఎఫెక్ట్ కాదు. మేలో టీచర్ల బదిలీలో 20,000 మంది బదిలీ అయ్యే అవకాశం కూడా తెలుస్తోంది. ఇక డెసిమల్ పాయింట్ల కొనసాగింపు, ఏపీకి మరో ప్రముఖ సంస్థ జపాన్ కంపెనీ ప్రోట్రియల్ మెట్ గ్లాస్ ప్లాంట్ రాక, బ్లూజెట్ హెల్త్ కేర్కు నేడు భూమి పూజ, విడాకులు ఇప్పించండి, టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత పిటిషన్, భర్తకు మరో నటితో సంబంధంపై ఆరోపణలు. హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్గా జస్టిస్ లీసా గిల్, చీఫ్ జస్టిస్ ఠాకూర్ పదవి విరమణకు 2 నెలల ముందే హైకోర్టుకి బదిలీ, సుప్రీం కొలీజియం కొత్త విధానంలో భాగంగా రాక సీజే స్థానం ఖాళీ కాగానే కొత్తగా బాధ్యతలోకి, ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు, కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ నేడు బాధ్యత స్వీకరణ, ఆన్లైన్ గేమ్స్ వద్దనడమే పాపం, తల్లిదండ్రులకే కత్తిపోట్లు, సౌదీలో రాజమండ్రి కుట్రాడి ఘాతకం, తల్లిదండ్రులను చంపాక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్, అది తిన్నాక భవనంపై చదవనికి నేను షాక్ అయినా. ఏమైపోయారు పోరాళ్ళు, ఏడికలు వచ్చి మోపోయారేమో పోరాళ్ళు. అమ్మ అయ్యే చక్క ఉంటే కరెక్ట్ పిల్లలను బరాబర్ చక్క పెంచితే కరెక్ట్ ఉంటారు. రైట్. వెలుగు సరైందే. అధికారంలో ఆ అధికారం ఈసీకి ఉందన్నటువంటి సుప్రీంకోర్టు ఓటర్ లిస్టులో పేరు తొలగిస్తే పౌరసత్వం రద్దయినట్టు కాదు, సరికోసం పౌరసత్వ పరిశీలనలో ఈసీ పాత్ర పరిమితం, సిటిజన్షిప్ లేదని తొలగించే ఓట్లు వివరాల కేంద్రానికి సమర్పించాలి, వారి పౌరసత్వం అంశాన్ని కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తున్నట్టు వెల్లడి. సరు కోసం కొట్టుకు దత్తాండ్రు రాజకీయ పార్టీలు. అబ్బబ్బబ్బబ్బబ్బ. రాష్ట్రంలో అరాచకానికి బీఆర్ఎస్ కుట్ర.
కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ అసహనం పెరిగింది. సింగరేణి ఆస్తులను కాలబెట్టాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడమే. బాల్క సుమన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. అధికారాన్ని కోల్పోయాక బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోతున్నదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ రాజకీయాలను కూడా ప్రజలు తిరస్కరించుకుంటున్నారు, అలాగే చీదరించుకుంటున్నారు. అందుకే సమాజంలో హింస, అరాచకం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలంటూ కూడా ప్రయత్నిస్తారంటూ కూడా ఆయన మనబడ్డారు. ఇందులో భాగంగానే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని, సింగరేణి భవనాలు కాలబెట్టాలని, రైల్వే పట్టాలు కొయ్యాలని బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ స్వభావాన్ని బయటపెట్టాయంటూ కూడా మండిపడ్డారు. నిజంగా తప్పే ఆ మాట మాట్లాడాడు. ఎంత అక్కడే అగ్రెసివ్ అయితే కనుక ఆ మాట కరెక్ట్ కావు అసలు నిజంగా చెప్పాలంటే. అంటే ఎట్లయిపోతుందంటే రెచ్చగొట్టే వాడికి, రెచ్చిపోయిన వాడికి చేతిలో కత్తి పెట్టి, ఒక పిచ్చోడికి చేతిలో కత్తి పెట్టి పోయి సంపిరాపోనంటే ఎగవాపి ఇరిసెడతారు చూసినా అట్టుంది కథ. ఎందుకు ఆ వ్యాఖ్యలు? సున్నితంగా రాజకీయాలు చేసుకొని సున్నితంగా ఉండి సున్నితంగా మాట్లాడుకుంటే బాగుంటుండేది. ఇప్పుడు రైలు పట్టాలు కోసేసేయండి, బయటకు రండి, మనం ఉద్యమం చేస్తాం. ఈ మాటకి తెలంగాణ ఉద్యమంలో చేసినాం, మేము ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమం చేస్తున్నాం తప్ప ఉద్యమంలో ఉండే అప్పుడు గత పాలకులకు సంబంధించినట్టు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో చేసినాం. ఎన్నెన్నో మిలియన్ మార్చ్ అని చెప్పేసి, జేఏసీ ఉద్యమాలు అని చెప్పేసి, ఈ మన ఏమంటారు ధూమ్ధామ్ అని చెప్పేసి ఎన్నో చేసినాం. కానీ ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ కూడా వాడలేం నాకు తెలిసి అయితే. రైట్. రైలు పట్టాలు కోసేయాలడం ఉన్మాదం. బాల్క సుమన్పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేయాలి. మంత్రి పొన్నం సుమన్ను బీఆర్ఎస్ నుండి బహిష్కరించాలని డిమాండ్. బాల్క సుమన్పై చర్యలు తీసుకోండి. ప్రభుత్వ ఆస్తుల ప్రతిబంధానికి బీఆర్ఎస్ కార్యకర్తను రెచ్చగొట్టినరు. డీజీపీకి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అలాగే బలుమూరి వెంకట్ ఫిర్యాదు. తుమ్మిడి ఎత్తు పెంపుకు పరిశీలించండి. బ్యారేజ్ ఎత్తు 148 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే. ఎఫ్ఆర్ఎల్ పెరిగితే కనుక తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీరు తెచ్చుకునే అవకాశం. ఈ అంశాలపై చర్చించేందుకు వచ్చే తెలంగాణ ప్రతినిధి బృందానికి టైం ఇవ్వండి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ. జిహెచ్ఎంసీలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆడబిడ్డల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం. బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయరు. నా సవాల్ కేటీఆర్ సిద్ధమైన. ఇందిరమ్మ ఇండ్లు కట్టినటువంటి ఊళ్ళలోనే ఓట్లు అడుగుతామని వెల్లడి. మొన్న సవాల్ విసిరారు కదా, దాని ఎఫెక్ట్. కేరళ మాజీ సీఎం పినరయి ఇంట్లో ఈడీ సోదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో రైట్స్. విజయన్ కుమార్తె వీణాపై మనీ లాండరింగ్ కేసు. ఇక కూతురి కంపెనీకి అక్రమ చెల్లింపుల ఆరోపణలతో తనిఖీలు. ఈడీ వాహనాలపై కార్యకర్తలు రాడుదాడి. అట్టుడికిన కేరళ. కేంద్రం కక్ష సాధింపుకు పాల్పడుతుంటూ విజయన్ ఫైర్. డేరా బాబాకు ఈసారి పెరోల్. ఇక మీదట జైలు తాళాలు మీ దగ్గరే పెట్టుకోండి బాబాజీ. అయ్యో. రైతును ముంచిన అకాల వర్షం. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ఉన్న వడ్లు, మక్కలు, వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల పాట్లు. నాగర్ కర్నూలు వ్యవసాయం హాలత్ మరి ఘోరమైపోయింది. మొత్తం గంగలా అలసిపోయారు మొత్తం రైతులు తెలుసా. ఎట్లా వేయాలా ఏం కథ అని చెప్పేసి అనుకుంటే కనుక చూస్తే అసలు వేరే లెవెల్ ఉంది. ఏమైపోతున్నారు రైతులు? ఆగమైపోతాండ్రు. 30 రోజులు అవుతుంది, 25 రోజులు 30 రోజులు అవుతుంది. అడ్లు కొనేటోళ్ళు లేరు. కళ్ళాలలో మొత్తం మేర్పుంటే కూర్చుంటుర్రు. ఒక్క ఐకేపీ సెంటర్ కాడ కానీ, ఈ సెంటర్లలో ధాన్యం కొనుగోలు సెంటర్లలో కానీ లారీలు లేవు, హమాలీలు లేరు, తాళ్ళు లేవు, సంచులు లేవు, టార్పిన్లు లేవు. టార్పిన్లు ఉన్నా కూడా హమాలీలు ఉండరు. హమాలీలు ఉంటే లారీలలో ఉండరు. లారీలు వచ్చినా కూడా ఆడ కొనేటోడు ఉండరు. కొనేటోడు లేకపోతే పోనీ ఆడ ఏమైనా వేద్దామన్నా కూడా ఆడ కనీసం ఆరబెట్టుకుందామంటే వర్షం వస్తుంది. ఆ వర్షంతో వచ్చిన బాధ ఏందిరా నాయన అంటే మొత్తం సంచులు పెడదామంటే ఆ టార్పిన్లు కప్తే గాలికి ఎగిరిపోతాయి. రైతుల బాధ అరిగోస్తున్నది తెలంగాణలో మొత్తం. నెత్తి పట్టుకొని చెప్తున్నా, అరిగోసాటే అరిగోస్తున్నది. ఎవ్వరికి రావద్దు ఈ బాధ. చేసిందాక ఒక బాధ, అంటే పంట వేసుకునేదాకా ఒక బాధ. వర్షం వస్తుందో రాదో, వర్షం వస్తే ఎట్లనో ఇంకా తను అదొక టెన్షన్ ఉంటుంది. ఎండకు నీళ్ళు లేకపోతే అట్లా ఒక బాధ ఉంటుంది. సరే ఎట్లనో ఒక దగ్గర కష్టపడ్డాం రా నాయన తీసుకుపోయి పంట అమ్ముకుందామంటే ఇప్పుడు పంట కొనేటోళ్ళు లేడు. వీళ్ళేమంటారు మంత్రులు వచ్చి, మేము పంట కొంటున్నాం, ఖచ్చితంగా కూడా అన్ని న్యాయం చేస్తాము, రైతులకు ఏడ కూడా ఇబ్బంది పెట్టాం. రైతు రాజ్యం కావాలి, రైతు రాజ్యం కావాలి, రైతు రాజ్యం కావాలి, రైతు రాజ్యం కావాలి. ఆడ లేదు రైతు రాజ్యం, లేదు రైతు రాజ్యం. పక్కా చెప్తున్నారు. రాజకీయ అస్త్రంగా మార్చుకుంటారు మొత్తం రైతుల్ని. వాళ్ళొచ్చి లొల్లి చేసుడు, వీళ్ళొచ్చి లొల్లి చేసుడు. ఈ రైతులు ధర్నా చేస్తే కనుక వేరే పార్టీ వాళ్ళు వచ్చి అందులో కలిసిపోయి కమ్సకం ఒక 20-30 మంది కలిసిపోతారు. రైతులు 5 ఉంటే ఈ పార్టీ వాళ్ళు 10-15 మంది ఉంటారు. అందులో రైతుల వాళ్ళు పార్టీ వాళ్ళు తిరగచ్చింది అసలు. ఇక పోలీసుల కోపం వచ్చి ఆయనతో 2 దెబ్బలు వేసేసరికి ఏమైపోతుందంటే అసలు రైతులకు దెబ్బలు తగులుతున్నాయి. అవి నిన్న అనుకుంటారు, నిన్ననే
పంటలలో మంటలు పెట్టకుర్రా నాయనా అని చెప్పేసి మొత్తుకుంటుర్రు. ముందటి లెక్క లేదు, భూసారము మంచిగా లేదు, అట్లా పెడితే పద్ధతి కాదు. మీ భూమిలో మొత్తం ఉన్నది ఆ ఎరువులకు సంబంధించినటువంటి కానీ లేకపోతే మిగతా ఏమైనా పోషకాలు ఉంటే కనుక పోతే చచ్చిపోతాయి. గడ్డికి అగ్గబెట్టకూరి ఆ కొయ్యలకు అగ్గబెట్టకూరి అని అంటే పెడతారు మనోళ్ళు. అద్దన పని ఆలోచన చేసి కూర్చుంటారు. పెడతారు. పెట్టినాక ఏమైంది, ఆ నిప్పు రవ్వలు పడ్డాయి, అగ్గి నిప్పుకలు ఉంటాయి కదా, ఆ నిప్పుకలు వచ్చేసి సీదా పక్కకే ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఆ కొనుగోలు కేంద్రాలు అడ్లార పోసిరు, ఆ కుప్పలు పోసిరు, అడ్ల మీద వచ్చి పడ్డాయి. ఖాతం మొత్తం వడ్లన్నీ అగ్గి పెట్టుకున్నాయి. కమ్సే లక్షల లాస్ వచ్చిందట. ఒక మొక్కనేమో దేవుడా ఈ వడ్లు కొనకొచ్చిరా నాయన నెత్తికి చేపట్టుకొని కూర్చుంటే ఆయనతో అగ్గి దేవుడు వచ్చి అగ్గి పాలైపోయింది. రైతుల టైం మంచిలేదు. మీరు ఏమన్నా అనుకోరు, రైతుల టైం అస్సలు మంచిలేదు. అప్పుల బాధతో మామిడి తోటలో నష్టం, ఒకే ఫ్యామిలీలో 4 బలి, భార్య పిల్లలను సంపులో పడేసి ఇక ఉరేసుకున్న బాధితులు. ఫైనాన్షియల్ వేధింపుల కారణమని సెల్ఫీ వీడియో రికార్డ్. వనపర్తి జిల్లాలో సల్కేలపురంలో విషాదం. అవి చూసిన 148 ఎంతో ఎకరాలు మామిడి తోట తీసుకున్నట్టు. తోట తీసుకుని అందులో మొత్తం లాస్ వచ్చిందంటే. లాస్ రాగానే ఇంటికి ఈఎంఐలు కూడా అట్టలేకపోతే ఆయనతో ఏం చేసిన వీడియో తీసి ఆయన పిల్లగాన్ని కుమారుడిగో కూతురు బిడ్డే కొడుకు ఇద్దరు ఉన్నారు, సాహితీశ్రీ నిహాల్ హేమలత. ఈయన 40 ఏళ్ళ పిల్లాడు. సిబిఎస్ఈ ఫలితాల్లో భారీ అవకతవకలు, కో ఎంపాక్ట్కు కాంట్రాక్ట్ ఎట్టిచ్చారంటూ రాహుల్ గాంధీ ఫైర్. ఎట్లిచ్చారని చెప్పేసి గతంలో గ్లోబెరీనా పేరుతో తెలంగాణలో ఇదే తరహాల తిప్పలు, ఇక తప్పులు కూడా. 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆ సంస్థ చేతిలో ఎట్లా పెట్టారని చెప్పేసి నిలదీత. మైనింగ్ మాఫియా వేల కోట్ల మేత. గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ జిఎస్టీ సీనియర్ రేంజ్ ఫీజుల ఎగవేత, నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ తరలింపు, నకిలీ వేబిల్లులు, తప్పుడు నివేదికలతో మోసాలు, కరీంనగర్ 3, ఖమ్మంలో 1, మైనింగ్ శాఖ ప్రతిపాదనలు, అలాగే భారీ ఎత్తున సంబంధించి కూడా చూస్తున్నట్టయితే అక్రమాలు చెప్పేసి అయినాయని చెప్పేసి అని అంటారు. మొత్తం మీద అయితే గత ప్రభుత్వం మీద మనుగోసుడు తప్ప ఇంకా వేరే ముచ్చట్లేదు. మరి ఈ ప్రభుత్వం ఉన్న దాని మీద చర్య తీసుకుంటే కాదు, చర్య తీసుకుని ఏమైనా చేస్తుందంటే కాదు, పోనీ చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఏమన్నా దాడి చేసే అవకాశం ఉందంటే అది కూడా లేదు. ఇంత దాడి అంటే కొంచెం చర్యలు ఏమైనా తీసుకుంటే అంటే అది కూడా లేదు. ఇక సిరిసిల్ల జిల్లా మానేరు నుండి కూడా 100 కోట్ల ఇసుక లారీ లూటి. ఇక సిఐడి విచారణ సందర్భంగా కోసం నివేదిక అందించినటువంటి మైనింగ్ శాఖ రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే భారీ స్కామ్లు బయటకు వస్తాయని అధికారులు. సిరిసిల్ల ఇసుక దింద మీద ఎస్ఆర్హెచ్ ఇంటికి ఐపీఎల్ లీగ్ దశలో పరుగులు సునామీ సృష్టించిన సన్ రైజర్స్. హైదరాబాద్ బ్యాటర్లు అసలైన మ్యాచ్లో తేలిపోయారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఎదుర్కోలేక పెవిలియన్ క్యూ కట్టారు. ఫలితంగా బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్ 47 రన్స్ తేడాతో రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడి ఇంటి ముఖం పట్టింది. కర్ణాటక కొత్త సీఎంగా డీకే. రైట్, ఇది చూసారు కదా. మొత్తం మీద అయితే ఇటు మహానాడికి సంబంధించినటువంటి వార్త హైలైట్ అయింది. అలాగే జగన్ ప్రెస్ మీట్ కాకుండా వాళ్ళ నాయకులతో మాట్లాడినటువంటి వార్త హైలైట్ అయింది. అండ్ ఆంధ్రజ్యోతిలో మొత్తం కవర్ చేస్తారు. అండ్ ఇందులో వెలుగులో వచ్చేసి మైనింగ్ మాఫియా, బల్కసు మంది, అలాగే ఇందిరమ్మ ఇల్లు, సో అదర్ సర్ ప్రక్రియ, ఇట్లాంటి వార్తలు హైలైట్ అయినాయి. సో చూడాలి మరి. మొత్తం మీద అయితే ఇది ప్రధానంగా వచ్చినటువంటి వివిధ దినపత్రికల్లో ప్రధాన అంశాలు. ఇది ఇవాల్టి పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్ 9.